మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం మండల కేంద్రంలో గత కొద్ది సంవత్సరాల నుంచి శిశు సంక్షేమ అభివృద్ధి సేవా కేంద్రం అంటే ICDS ఆఫీసు అద్దె భవనంలో ఉండేది. అద్దె భవనంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరం నిధులు కేటాయించి ICDS ఆఫీస్ని కొత్త బిల్డింగ్ మల్దేవ్ కొత్త బస్టాండ్ వద్ద కొత్త బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ యొక్క కార్యాలయంలో పిల్లలకు సంబంధించినవి, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్నటువంటి ICDS కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తీసేసి మేజర్ మండలం అయినటువంటి ఈ మండలకి చుట్టుపక్కల దగదెత్తి, కొడవలూరు, సంగం మండల ప్రజలు ఇక్కడికే వస్తుంటారు. అటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి ICDS కార్యాలయాన్ని నిలువున తీసేసి కోవూరుకు తరలించడం జరిగింది. ఆ కార్యాలయం కోవూరుకు తరలించిన తర్వాత ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వాళ్ళైతేమి, బాలింతలైతేమి, చిన్న పిల్లలైతేమి అనేక ఇబ్బందులు పడుతూ, నానా తంటాలు పడుతూ కోవూరు బాలేక అంగన్వాడీ కేంద్రాలకు పోవడమే మానేది జరిగింది. అటువంటి ICDS కార్యాలయాన్ని వెంటనే బుచ్చిరెడ్డిపాళెం మండల హెడ్ క్వార్టర్కి తీసుకురావాలని, ఎప్పటిలాగే ఇక్కడ కార్యకలాపాలు సాగించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ICDS కార్యాలయాన్ని ఇక్కడి నుంచి కోవూరుకు తరలించిన తర్వాత ఇక్కడ మందుబాబులైతేమి అనేక అసాంఘిక కార్యకలాపాలు, మందుబాబులు ఇచ్చలవిడిగా ఊరు నడిబొడ్డులో ఈ బిల్డింగ్లో ఎటువంటి కార్యకలాపాలు జరగని కారణంగా, బిల్డింగ్ మూతేసిన కారణంగా ఇక్కడ మందుబాబులైతేమి అనేక అసాంఘిక కార్యక్రమాలకు నిలయమై ఈ ICDS కార్యాలయం నిలబడి ఉంది. అటువంటి కార్యాలయంలో వెంటనే మీరు దీన్ని ICDS కార్యాలయానికి అయితేమి మరి ఏదో ఒక కార్యాలయానికి ఈ బిల్డింగ్ని అప్పగించి ఇక్కడ మళ్ళీ ఎప్పటిలాగే యథావిధిగా కార్యకలాపాలని సాగిస్తూ ICDS కార్యాలయం పక్కనే వెలుగు ఆపిస్తుంది. ఇక్కడ నిత్యం మహిళలు వస్తూ వారి యొక్క పొదుపు సంఘాల గురించి, పొదుపు గ్రూపుల గురించి చర్చించుకుంటూ అనేక మీటింగులు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి వెలుగు ఆఫీస్ పక్కనున్న ICDS కార్యాలయం వద్ద మందుబాబులు విచ్చలవిడిగా మందు తాగుతూ అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే మహిళలకి ఏ విధంగా ఇక్కడికి రావాలా, వారికి ఏ విధంగా భద్రత ఉంటుందని మేము ప్రశ్నిస్తూ ఈ కార్యాలయంలో వెంటనే ICDS కార్యాలయం తీసుకురావడమా లేకపోతే వేరే కార్యాలయానికి అప్పగించి ఇక్కడ ఎప్పుడులాగే నిధులు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మందు బాబులకి చెక్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.